మే 15, 16, 17, 18వ తారీఖుల్లో కన్యా రాశి వారికి జరిగేది తెలిస్తే ఎగిరి గంతేస్తారు. కన్యా రాశి వారికి ఏం జరుగుతుంది? ఎందుకు ఎగిరి గంతేస్తారు? శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం, పురుష వశీకరణ, ప్రేమ సమస్యలు, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్య భర్తల సమస్యలు, లైంగిక సమస్యలు, సంతాన సమస్యలు, ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును. 100% 2 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారిని నమ్మకంతో సంప్రదించండి. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 9366200440. మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ఉత్తర అంటే కన్యా రాశి అనేది ముఖ్యంగా 6వ రాశిగా పరిగణించబడుతూ ఉంటుంది. రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులను కన్యా రాశి వారికి పరిగణిస్తూ ఉంటారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి శ్రమించినటువంటి ఫలితం ఉంటుంది. అంటే మీరు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని చూస్తారు. కొంతమంది మేము శ్రమించిన ప్రతిఫలం లేదు అంటే ఏలినాటి శని ప్రభావాలు ఉండవచ్చు. ఏలినాటి శని దోషాలను తొలగించుకోవాలి అంటే గ్రహాలకి పూజలు చేయాలి. ముఖ్యంగా ప్రతి శనివారం నవగ్రహ పూజ చేస్తే మీకున్నటువంటి ఏలినాటి శని దోషాలు తొలగిపోతాయి. మీ యొక్క అంటే సామర్థ్యం ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. అవకాశాలు కూడా ఈ సమయంలో అధికంగా వస్తాయి. మీకు ఎక్కువగా ఆశావహ దృక్పథంతో మెలగండి. అతిగా ఆలోచించవద్దు. దేని గురించైనా అతిగా ఆలోచించటం మానివేయండి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనులు ముందుకు సాగిపోతాయి. మీపై అంటే ఎవరైనా సరే శత్రువులు ఉన్నా మీపై అంటే శత్రువులు కూడా ప్రశంసల వర్షం కురిపించేటటువంటి అవకాశం అయితే వస్తుంది. అలానే శకునాల ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే మీ యొక్క స్త్రీమతి విషయంలో దాపరికం అనేది తగదు. ఎవరైనా సరే మీ స్త్రీమతి విషయంలో ఏదైనా దాచాలి అనుకుంటే మాత్రం అది ఈ సమయంలో తగదు అని చెప్పుకోవచ్చు. ఏది దాచినా సరే మీ మధ్య ఎక్కువగా గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. గొడవలను మీరు అడ్డుకోవడానికి ప్రయత్నించండి. అంటే మీరు గొడవలను అడ్డుకోవాలి అంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే గనక మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క వైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి రహస్యాలు ఆమె దగ్గర దాచకూడదు. ఇక అదే విధంగా చూసుకున్నట్లు అయితే గనక ఈ యొక్క కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా బాగుంది. ఈ సమయంలో గోచార ఫలితాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. కనుక మీరు ఈ సమయంలో చేసేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అనుకూల పరిస్థితులను తెచ్చిపెడతాయని చెప్పుకోవచ్చు. అనుకూలమైనటువంటి పరిస్థితుల వల్ల మీరు ఎక్కువగా శుభవార్తలను వింటూ ఉంటారు. అలానే ఎక్కువగా శుభవార్తలను వినటంతో పాటు మీకు లాభదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది. పనులు లాభాలను తెచ్చిపెడుతూ ఉంటాయి. కనుక మీ జీవితాన్ని మార్చేసేటటువంటి కొన్ని శుభవార్తలు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా మీరు శుభవార్తలు వినే అవకాశం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం చాలా బాగుంది కన్యా రాశి వారికి. అందువల్ల శుభవార్తలు ఎక్కువగా వింటారు. అలానే మీపై ఎవరైనా కక్షతో ఉన్నా సరే లేదా మీ యొక్క రక్త సంబంధీకులు ఎవరైనా మీ నుండి విడిపోయినా సరే ఆ వ్యక్తులు ఈ సమయంలో కలుసుకోవటం జరుగుతుంది. తద్వారా మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. చాలా ఆనందంగా ఉంటారు. మీ యొక్క ప్రతి సమస్య కూడా తొలగిపోయే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మీకుండే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది. ఈ సమయంలో
ప్రతి సమస్య కూడా మీ నుండి వీడి వెళ్ళిపోతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికైతే ఈ విధంగా శుభవార్తలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇష్టదైవారాధన చాలా అంటే చాలా మేలు చేస్తుంది. ఇష్టదైవారాధన చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.